అందరికీ నమస్కారం అండి. ఇందాక అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, నేను విశాఖ జిల్లా నుంచి నర్సీపట్నం నుంచి వచ్చాను. ముందుగా నా తల్లిదండ్రులైన కర్రి రమణారావు గారు, మహాలక్ష్మి గారిని స్మరించుకుంటూ, మా నర్సీపట్నాన్ని స్మరించుకుంటూ, విశాఖ జిల్లాని స్మరించుకుంటూ మొదలెడుతున్నాను. మీ అందరికీ తెలుసు, మన విశాఖపట్నంలో చాలా మంచి అభిరుచి గల ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకరిని. నేను ముందు సినిమా దర్శకుడు అవడం కంటే ముందు ఒక మంచి మూవీ లవర్గా నన్ను ఈ విశాఖపట్నం తయారు చేసింది. నేను ఇక్కడ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో కూడా చదువుకున్నాను. సో నాకు విశాఖపట్నం అందించిన ఒక స్ఫూర్తితోనే ఇక్కడి నుంచి చాలామంది కళాకారులు వెళ్ళారు. వాళ్ళలో ఒకటిగా నేను కూడా చెన్నై చేరుకున్నాను. రుద్రమదేవి సినిమాని ఈరోజు నిర్మాత దర్శకుడిగా మీ ముందుకు నిలబడుతున్నందుకు దీని వెనకాతలు ఎంతైనా విశాఖపట్నం స్ఫూర్తి ఉంది. అందుకని మరోసారి విశాఖపట్నానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనుష్క గారు ఈ రుద్రమదేవి సినిమాని ఎంతో కష్టపడ్డారు. అవి నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చెప్తూనే ఉన్నాను. కత్తిసాము కానీ, గుర్రపు స్వారీ కానీ హీరోలకి ఏమాత్రం అంటే ఒక మహేష్ బాబు, ఒక అల్లు అర్జున్, ఒక రాణా, ఒక ఎన్టీఆర్ ఎలా కష్టపడతారో అంతే కష్టం తను కూడా హీరోలతో సమానంగా కష్టపడి ఈ రుద్రమదేవి సినిమాని ఈ రోజున విజయవంతంగా పూర్తి చేయడానికి నాకు ఎంతో తోడ్పడ్డారు. అలాగే రాణాని హీమ్యాన్గా చూసాం. ఈ సినిమాలో హీమ్యాన్తో పాటు ఓ మంచి రొమాంటిక్ యాంగిల్ని కూడా చూడబోతున్నాం. రాణాని చాలా అద్భుతంగా చేశాడు రాణా కూడా. ఇక గోన గన్నారెడ్డి, అల్లు అర్జున్ తను నిజంగా చాలా మంచి సినిమాకి ఒక అభిమాని. నేను ఇలా రుద్రమదేవి సినిమా తీస్తున్నానని తెలిసి తనకి ఎప్పుడు కథ చెప్తూ ఉంటాను. చాలా మంచి కథ తీస్తున్నానని అల్లు అర్జున్ నన్ను ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తూ తనంతట తానుగా గోన గన్నారెడ్డి పాత్ర నేను చేస్తానని నన్ను ముందుకు రావటం నాకు నిజంగా చాలా చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. అంటే ఒక రేసు గుర్రం లాంటి సినిమా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ ఎప్పుడు కూడా రొటీన్ అంటే తనకి ఇష్టం ఉండదు. చాలా వెరైటీగా ఉండాలనుకుంటాడు. సో రేసు గుర్రం చేసాం కదా అని మళ్ళీ అలాంటి ఇంకొక సినిమా చేయాలనుకోలేదు. ఒక చారిత్రాత్మక పాత్ర గోన గన్నారెడ్డి పోషిస్తే బాగుంటుందని చెప్పి తను చెప్పిన దగ్గర నుంచి తను దీని కోసం చేసిన కృషి కూడా ఎంతో ఉంది. తను కూడా కాస్ట్యూమ్స్, గెటప్ దగ్గర నుంచి అంటే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్ర ఇది. అంటే అల్లు అర్జున్లోనే ఒక మాస్ యాంగిల్ని చాలా యూత్ఫుల్గా చూస్తారు మీరు. తన డైలాగ్ డెలివరీ కూడా ఈ సినిమాకి చాలా ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే అందరూ రింగ్ టోన్లుగా నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అనేది బాగా పాపులర్ అయిపోయింది. సో అంటే ప్రతి స్త్రీ వెనక విజయం వెనక ఓ పురుషుడు ఉన్నట్టుగా ఈ రోజున రుద్రమదేవి విజయం వెనక అల్లు అర్జున్ ఉంటాడని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే ఈ సినిమా సంగీత దర్శకులు ఇళయరాజా గారు, ఇందాక ఆయన సందేశం విన్నారు. నాకే ఆయన్ని ఇక్కడికి రమ్మని అడగడానికి భయం వేసింది. ఒక స్టూడెంట్ కూర్చొని ఎలాగైతే నోట్స్ రాస్తారో అలా మొత్తం సినిమాని చూసి ఆయన నోట్స్ రాసుకునే విధానం అంటే ఈ సినిమాకి లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా అయితేనే న్యాయం చేయగలదని చెప్పి లండన్లో రీ రికార్డింగ్ చేయబోతున్నాం. బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్కి చేసిన ఆర్కెస్ట్రా ఈ సినిమాకి పనిచేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా చారిత్రాత్మక సినిమా ఎప్పుడో కానీ రాదు, ఇలాంటి సినిమాని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆయన కూడా నిత్య విద్యార్థి అంటారే, ఆయన చూసి నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది.
అంత బాగా ఆయన వర్క్ చేస్తున్నారు. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ సినిమాకు ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు నేను చేసిన రీసెర్చ్ను కూడా ఆయన మళ్ళీ తిరిగి చదివి ఆయన కూడా చిత్రంలోని పాటలన్నీ అద్భుతంగా రచించడం జరిగింది. అలాగే సీతారామ శాస్త్రి గారు కూడా మన విశాఖ జిల్లా వాస్తవ్యులు. సో అది కూడా మనకు ఒక గర్వకారణం. ఇంకెలా ఈ సినిమా పనిచేసిన తోట తరణి గారు, నీతాలుల్లా, వీళ్ళందరూ కూడా చాలామంది, శ్రీకర్ ప్రసాద్ గారు ఎంతో సహకారం అందించబట్టి ఈ రోజున రుద్రమదేవి అనే ఒక మహాయజ్ఞాన్ని ఈరోజు ఆడియో స్థాయికి తీసుకురాగలిగామండి. అంటే మెయిన్ కాకతీయ సామ్రాజ్యం అనేది ఒరిస్సా సరిహద్దుల నుంచి ఇటు మహారాష్ట్ర సరిహద్దుల వరకు చాలా పెద్ద స్పాన్తో కూడుకున్నదండి. అందుకనే విశాఖపట్నంతో మొదలు పెడితే న్యాయంగా ఉంటుందని చెప్పి ఆడియోని ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. సో ఈ సినిమాకి నాకు అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు, అలా రుద్రమదేవి అనేది అనుకుంటే ఏదో జరిగిపోలేదండి. వీళ్ళందరి కృషి నాకు వెనకాతలు ఉంది. ఈ రోజున 70 కోట్ల సినిమా పెట్టి తీయగలిగానంటే అది కేవలం డబ్బు పెట్టుబడి కాదండి, వీళ్ళందరి కృషి అండి. సో ఈ కృషితో ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ ముందు పెడుతున్నాను. తప్పకుండా మీ అంచనాలకు అందుకుంటానని విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.